Yeah, we should be ready with umbrella and raincoat. Actually, rainy season is not really enjoyable for me. But season is good for us, isn't it? We can grow many plants easily. Well, you're right. But I'm very sensitive to cool weather. And when I catch the cold, I can be easily getting flu or cough. So, prevention is better than cure. Be ready with medicines. I hate taking medicine, especially chemical ones. సో ఈ డైలాగ్లో హర్ష వర్ష అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. సో ముందు ఏ విధంగా కమ్యూనికేట్ చేశారనేటువంటిది వీడియోలో మీరు చూశారు. సో దీనికి తెలుగు అర్థాన్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ విధంగా మనకి హైలైట్ చేయబడి ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ 4 రాస్తే చాలు మనకి ఎగ్జామ్స్లో 4 మార్క్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వర్డ్స్ మాత్రం రాస్తే చాలు పబ్లిక్ ఎగ్జామ్లో. అయితే నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తాను. హర్ష, రైనీ సీజన్ ఈజ్ కమింగ్ సూన్. వర్షాకాలం వచ్చేస్తుంది. యా, అవును. వి షుడ్ బి రెడీ విత్ అంబ్రెలా అండ్ రెయిన్ కోట్. సో వర్షాకాలం వస్తుంది కనుక మనం గొడుగులతోనూ రెయిన్ కోట్లతోనూ రెడీగా ఉండాలి. యాక్చువల్లీ రైనీ సీజన్ ఈజ్ నాట్ రియల్లీ ఎంజాయబుల్ ఫర్ మీ. హర్ష చెప్తున్నారు, నిజానికి వర్షాకాలం అంటే నాకు సరదాగా ఉండదేమి, అంటే నాకు అంత ఆసక్తికరంగా ఉండదు. వర్ష, వెట్ సీజన్ ఈజ్ గుడ్ ఫర్ అస్ ఇజంట్ ఇట్. అలా ఎందుకు? తడిగా ఉండేటువంటి సీజన్ మంచిది కదా. అవును కదా. వీ కెన్ గ్రో మెనీ ప్లాంట్స్ ఈజీలీ. ఎందుకంటే వర్షాకాలంలో ఈ తడిగా ఉండేటువంటి కాలంలో చాలా మొక్కలను మనం పెంచవచ్చు కదా. హర్ష, వెల్ యువర్ రైట్. అవును, నువ్వు కరెక్టే. బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ వెదర్. నేను కోల్డ్ వెదర్కి, ఈ చల్లని వాతావరణం నాకు అస్సలు పడదు. నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను నేను. అండ్ వెన్ ఐ క్యాచ్ ద కోల్డ్ ఐ కెన్ బి ఈజీలీ గెటింగ్ ఫ్లూ ఆర్ కాఫ్. ఒకవేళ ఈ చల్లని వాతావరణానికి నాకు రంపగానికి వస్తే నాకు జ్వరము దగ్గు కూడా వచ్చేస్తాయి. వర్ష, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడే కంటే అది రాకుండా చూసుకోవడమే చాలా మంచిది. బీ రెడీ విత్ మెడిసిన్. నువ్వు ఈ కోల్డ్ వెదర్కి సెన్సిటివ్ కనుక మందులు రెడీగా పెట్టుకో. హర్ష, ఐ హేట్ టేకింగ్ మెడిసిన్. నాకు మందులు తీసుకోవడం ఇష్టం ఉండదు. ఎస్పెషల్లీ కెమికల్ వన్స్. కెమికల్స్తో తయారు చేయబడినటువంటి మందులు తీసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డైలాగ్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కష్టమేం కాదు. సరదాగా విజువలైజేషన్ చూస్తూ అర్థం తెలుసుకుని ఆ డైలాగ్లో ఉన్నటువంటి 4 పదాలు మనం రాస్తే మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. అది మాత్రమే కాదు, చక్కగా ఈ డైలాగ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆయా సందర్భాలను బట్టి మాట్లాడడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ డైలాగ్.